హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే మన ఛానల్లో స్పెషల్ వీడియో ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ వీడియో. ఎవ్రీ వీక్లో ఇది 21వ వారం అండి. 20 వారాలు మంచి కామెంట్లు పెట్టారు, వాటికి రిప్లై ఇచ్చేసాను. ఈ 21వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు పెట్టారు. సో ఆ కామెంట్లు ఏంటి అని ఇంక లేట్ చేయకుండా మనం తెలుసుకుందాం. సో ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న సిమెంట్ వర్క్ మొత్తం మేస్త్రికి కాంట్రాక్ట్ ఇచ్చాము, కొలతలు స్లాబ్కి వేస్తారా స్థలముకి వేస్తారా అని అడుగుతున్నారు ఒక అన్న. సో అంటే హౌస్ కన్స్ట్రక్షన్ లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చినా మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇచ్చినా సరే కౌంటింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే స్లాబ్ ఏరియా ఎలా కౌంట్ చేస్తారని అడుగుతున్నారన్న. ఒకవేళ మీకు 20x30 సైట్ ఉందనుకోన్నా, అంటే 20 అడుగుల వెడల్పు 30 అడుగుల సైట్ ఉందనుకో, అందులో మీరు చుట్టూ ఒక అడుగు వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారనుకోన్నా, అది మాత్రం 30x20 కౌంటింగ్ చేస్తారు. అంటే ఎంత స్థలం ఉందో అంతే కౌంటింగ్ చేస్తారు. బట్ అదే స్థలంలో మీరు తగ్గించి, అంటే స్లాబ్ ఏరియా ఇప్పుడు 20 అడుగులు వెడల్పు ఉన్న సైట్లో మీరు 12 అడుగులు 15 అడుగులు ఇల్లు కట్టారనుకున్నా, అప్పుడు స్లాబ్ ఏరియా కౌంటింగ్ సపరేట్గా చేస్తారు. కింద పునాది అనేది బేస్మెంట్ వర్క్ అనేది సపరేట్గా చేస్తారనమాట. కానీ 1 అడుగు 9 ఇంచులు సైట్ కన్నా తగ్గించినట్లయితే మాత్రం స్లాబ్ ఏరియా మొత్తం కౌంటింగ్ వస్తుంది. అంటే కరెక్ట్ బిట్ అనమాట. అంటే ఇప్పుడు 27x50 30x60 అలా ఉన్న స్థలంలో మొత్తం మనం అడుగు వదిలి కట్టినట్లయితే స్లాబ్ ఏరియా కాదు, స్థలమే కౌంటింగ్ చేస్తారు. ఎందుకంటే కింద పునాది కావచ్చు, ఇవన్నీ కూడా సైట్ అవుటర్లోనే కడతాం కాబట్టి. స్లాబ్ మాత్రం వెంటిలేషన్ కోసం ఒక 6 ఇంచుల లోపలికి వేయడం, లేదంటే ఒక అడుగు తగ్గించడం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అందుకు మొత్తం సైట్ ఎంత వెడల్పు పొడవు అంతే వేస్తాము. సైట్లో చాలా వరకు వదిలేసి, అంటే చుట్టూ సందులు స్థలం వదిలేసి కడితే అప్పుడు మీకు స్లాబ్ ఏరియా కౌంటింగ్ అనేది వస్తుంది. ఓకే అన్న. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, నమస్తే అన్న, ఇల్లు కట్టాలంటే బ్రిక్స్తో మంచిదా లేక షేర్ వాల్ పడితే మంచిదా అన్న, కొంచెం చెప్పరా. అంటే నాకు తెలిసిన వరకు మిగతావన్నీ వృధా అన్న. అంటే కాంక్రీట్ లాకర్స్కి ఇట్లకి కాంక్రీట్ వాల్స్, లేదంటే వేరే పనులకి సిమెంట్ బ్రిక్స్ అని, ఏఏసీ బ్రిక్స్ అని ఇవన్నీ చాలా వచ్చాయి. కానీ ఎర్ర ఇటుకలతో కడితేనే మంచిది. కొన్ని దగ్గరలు ఏంటంటే చెదల సమస్య, లేకపోతే మట్టి ఎక్కువగా చెమ్మ ఉండడం, ఇటువంటి వాటి వల్ల ఎర్ర ఇటుకలు వద్దు అంటున్నారు. కానీ రెడ్ బ్రిక్స్తో ఇల్లు కట్టుకున్నట్లయితే మీకు ఇల్లు కూలింగ్గా ఉంటుంది, అంతా బాగుంటుంది. ఎర్ర ఇటుకలే నాకు తెలిసిన వరకు మంచిది. ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న ఇనుము తుప్పు పడుతుంది, ఏమన్నా లిక్విడ్ ఉందని అడుగుతున్నారన్న. ఇనుము తుప్పు పడకుండా లిక్విడ్ ఉందన్న. బట్ కాకపోతే అదేంటంటే మనం వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్ జరగక ముందే అది లిక్విడ్ స్ప్రే చేస్తారు. అది మీకు ఒక వీడియో డీటెయిల్గా నేను వీడియో చేద్దాం అనుకుంటున్నా లిక్విడ్ గురించి, అది ఎక్కడ దొరుకుతుంది ఆన్లైన్లోనా ఏంటి అనేది. సో ఈ కామెంట్ తీసుకుంది ఎందుకంటే ఆ లిక్విడ్ మీలో ఎవరికైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి. అంతే, అందులో చాలా రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన బెస్ట్ 3 కంపెనీస్ కూడా ఈ వీక్లో మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా. అలా తుప్పడితే ఏం చేయాలి, ఏ లిక్విడ్ వాడాలి అనేదానికి సొల్యూషన్. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న స్లాబ్ 9x12 బీమ్కి 4 12mm మోడల్ 16mm ఒకటి వేశారు, సరిపోతుందా లేదా మొత్తం 16mm వెయ్యాలా, రిప్లై ఇవ్వండి అంటున్నారు. అంటే స్లాబ్లో బీమ్స్కి మీరు చెప్తున్నది అంటే 9-12 బీమ్కి 4 12mm వేశారు. అది డిస్టెన్స్ బట్టి ఉంటుందన్న. మీకు పిల్లర్ సైజుల డిస్టెన్స్ ఎంత ఇచ్చారనే చూసుకోండి. కానీ 4 16 2 12 యూస్ చేసుకుంటే మంచిది. అంటే ఇక్కడ 16 ఎక్కువ వాడి 12 తగ్గించాలి. ఒక 16mm ఇచ్చారంటున్నారు, అది బాటంలో ఇచ్చారో టాప్లో ఇచ్చారో చూసుకోండి. సో డిస్టెన్స్ బట్టి అనమాట, అంటే మనకి బీమ్ డిస్టెన్స్ని బట్టే ఉంటుంది అది. ఓకేనా అన్న. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ గోడలు 6 ఇంచులు మంచిదా 9 ఇంచులు మంచిదా అని అడుగుతున్నారు. అంటే గ్రౌండ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మెయిన్ వాల్స్, అవుట్ సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి 9 ఇంచులు మంచివా 6 ఇంచులు మంచివా అంటున్నారు. 6 ఇంచులు అయితే వద్దన్న. గ్రౌండ్లో మాత్రం 9 ఇంచులే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇలా ఫ్లోర్స్ ఎక్స్టెన్షన్ అవుతున్న కొద్దీ తగ్గించుకోవచ్చు కావాలంటే, కానీ గ్రౌండ్లో మాత్రం 9 ఇంచులు ఉండడమే బెస్ట్. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, పాత బిల్డింగ్పై మెటీరియల్ కాంట్రాక్ట్ ఎలా ఇవ్వాలి, స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. అంటే పాత బిల్డింగ్ రీమోడలింగ్ చేస్తుంటారు కదండి హౌస్ కన్స్ట్రక్షన్స్ కొన్ని, అవి కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ లేబర్ కాంట్రాక్ట్ కానీ అడుగుతున్నారు. సో అవి చెప్పలేమండి, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. మనం కొత్త ఇల్లు అనుకోండి ఎస్ఎఫ్టీ ఎంత పడుతుందని ఈజీగా చెప్పొచ్చు, కానీ పాత ఇల్లు అనే వాళ్ళకి అలా చెప్పలేమన్నమాట. కొన్నిట్లో ఎలక్ట్రికల్ బాగుంటాయి, కొన్నిట్లో బాగోవు, కొన్నిట్లో వుడ్ బాగుంటుంది, కొన్నిట్లో బాగో, ఆ విధంగా అనమాట. అక్కడ మనకి వర్క్ ఏ విధంగా కావాలి, ఏ మెటీరియల్ బాగుంది ఏ మెటీరియల్ బాగాలేదు అనే దాన్ని బట్టే
రేట్ ఉంటుందన్నమాట. సో రీమోడలింగ్ హౌస్ ఏదైనా సరే ఎంత అనేది మాత్రం ఎవరం చెప్పలేము. అక్కడ వర్క్ని అంటే సైట్ చూసి ఆ హౌస్ కన్స్ట్రక్షన్ ఏ పొజిషన్లో ఉందో చూసి చెప్పాల్సింది అది. ఓకేనా? ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మధ్య గోడలు జరిపి కట్టవచ్చా అని అడుగుతున్నారు. అంటే మనం ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కడతాం కదండి ఇల్లు అనేది, గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఇల్లు ఉందో ఆ విధంగానే పైన కూడా కట్టాలి అంటాము. అటువంటివి మార్చి కట్టొచ్చు అని అడుగుతున్నారు. సో మధ్య గోడలు అంటే జరిపి కట్టవచ్చు అంటే జరపొచ్చండి. బట్ కాకపోతే ఏంటంటే బీమ్స్ పిల్లర్స్ మీద డిపెండ్ అవ్వాలి. బీములు మనం ఒకవేళ పైన స్ట్రక్చర్ మనకు వేరే విధంగా కావాలి అన్నప్పుడు స్లాబ్ వేసే ముందే మనం చూసుకోవాలన్నమాట. అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నప్పుడే ఫస్ట్ ఫ్లోర్ స్ట్రక్చర్ ఏ విధంగా కావాలి అనేది సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా కింద మనం బాటంలో బీమ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా వేస్తే జరపొచ్చు తప్ప మీరు పాత ఇల్లు ఉండి దాని మీద ఇప్పుడు ఇల్లు కట్టాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కింద గోడలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే కట్టాలి తప్ప జరిపి కట్టకూడదు. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. కిటికీలు ఎప్పుడు బయట ఓపెన్ అయ్యేలా పెట్టుకోండి, అప్పుడు వర్షపు నీరు లోనికి రాదు. అంటే మనకి కిటికీలు అవుట్ సైడ్ కిటికీలు ఉంటాయి కదండి, ఆ కిటికీలు మనం అవుట్ సైడ్ బిగించినట్లయితే ఆ తట్టు ఏదైతే ఉందో ఆ తట్టు వర్షపు నీరు ఏంటంటే ఇన్సైడ్ రాకుండా చేస్తుంది అనమాట. అదే మనం లోపల పక్క బిగించామనుకోండి, ఒలిపిరి కొట్టినప్పుడు డోర్ మీద పడుతుంది కదా, ఆ తట్టు ఏదైతే ఉందో ఆ తట్టులో నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది అనమాట. చుట్టూ గాడి అంటే డోర్ సిట్ అవ్వడానికి ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ అనమాట. సో అన్న ఇది విండోస్ గురించి ఒక వీడియో పెట్టా కదా, లోపలికి బిగించాలా బయటికి బిగించాలని, దానికి పెట్టిన కామెంట్ అనమాట. ఓకేనా? ఓకే, ఇంకా నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. వీడియోస్ అయినా పని ఏమైనా చేస్తారా బ్రో అని అడుగుతున్నారు. ఓన్లీ వీడియోస్ కాదన్నా, వర్క్ కూడా చేస్తాను. మీరు పాత వీడియోస్ అన్నీ కూడా చూడండి. ప్రతి దాంట్లో కూడా నేను వర్క్ చేసినట్టే ఉంటాను. వర్క్ చేస్తూ వీడియోస్ చేస్తాను, వర్క్ చేస్తాను అన్నీ కూడా. సో మనం డెవలప్ అవ్వాలంటే మన స్కిల్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని తప్పదు. సో వీడియో గురించి కొంచెం టైం స్పెండ్ చేస్తాను, పని అన్నీ చూసుకుంటాను అనమాట, అన్నీ చేస్తాను. అలా పని చేయకుండా ఓన్లీ చెప్తే మాత్రం ఎవరు విన్నారు కదన్నా. సో ఈ వీక్ కామెంట్లు కొన్నే తీసుకున్నాను, అది కూడా కొంచెం ఫాస్ట్గా వీడియో ఫినిష్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకే కొంచెం గాబరుగా చెప్పాను అనమాట. సో ఈ వీక్ మంచి వీడియోస్ ఉన్నాయి, బెస్ట్ అవుట్పుట్ వీడియోస్ వస్తాయి. ఈ వీక్ బిజీగా ఉండి కొంచెం అవ్వలేదు, కానీ మధ్యలో వీడియోస్ రిలీజ్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి మాత్రం మంచి వీడియోస్ అయితే మీకు కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియో ఎలా అనిపించింది, కామెంట్లకు రిప్లై ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.